నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. 10,000 ఎక్కువైనా సరే పాత పద్ధతులనే ఫాలో అయిపోదాం, వేరే పంటలు వేద్దాం అంటే కోతుల బెడద, వేశాక దళార్ల భయం అని చాలా మంది రైతులు పాత ధరలో నడుస్తున్నారు. అందులో మరీ ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్నకే జై కొడుతున్నారు. పత్తి వైపే మొగ్గు, వరి, మొక్కజొన్నకే జై. ఆరుతడి పంటల వైపు ఆసక్తి చూపని అన్నదాత. మార్కెటింగ్ లోపం, దళారుల దోపిడీ, కోతుల బెడద కారణం. ఇలా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ప్రతి సంవత్సరం పెరిగిపోతుంటే కూరగాయల సాగు, పండ్ల తోటలు, పూల తోటలు, పప్పుధాన్యాల పంటలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ వానాకాలంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయి. వరి, పత్తి కాకుండా ఆరుతడి పంటల సాగుపై మళ్లాలని ప్రభుత్వ అధికారులు రైతులను చైతన్యం చేసినా వాళ్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్నినో భయాలు వెంటాడుతున్నా రాష్ట్రంలో రైతాంగం పాత పద్ధతిలోనే వరి, పత్తి, మొక్కజొన్న పంటలనే అధికంగా సాగు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి వరి, పత్తి, మొక్కజొన్నను అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యంతో పాటు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తోంది. కానీ ప్రత్యామ్నాయ పంటలు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. దళారుల దోపిడీ, కోతుల బెడదతో పాటు కనీస మద్దతు లేకపోవడంతో రైతులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా అమ్మకాలు జరిగే వరి, పత్తి, మక్కల సాగుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.